చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దుబాక చేనేత సహకార సంఘం అధ్యక్షులు అంకం మధు కోరారు. సిద్దిపేట జిల్లా దుబాకలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత నెల 27వ తేదీన చేనేత సంఘం సభ్యులతో కలిసి హైదరాబాద్లో చేనేత జౌలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశామని తెలిపారు. దుబాక చేనేత సహకార సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. 2019లో దుబాక చేనేత సంఘం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి 51 లక్షల రూపాయల రుణం తీసుకుందని, వడ్డీతో కలిపి ప్రస్తుతం ఆ మొత్తం 1,68 లక్షల రూపాయలకు చేరిందని తెలిపారు. ఈ భారీ రుణభారం కారణంగా సంఘం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని, ప్రభుత్వం ఈ రుణాన్ని పూర్తిగా మాఫీ చేసి చేనేత సంఘాన్ని ఆదుకోవాలని కోరారు. అలాగే ఈ నెల 7న నిర్వహించే చేనేత కార్మిక దినోత్సవాన్ని కార్మికులందరూ కలిసి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గత నెల జూలై 29 నాడు రాష్ట్ర మంత్రివర్యులు మా జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని మా కార్యకర్తలతో పాటు నేను కలవడం జరిగింది. దాంట్లో భాగంగా మంత్రి గారిని విన్నవించుకోగా మా సొసైటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 51 లక్షల అసలు 1,16 లక్షలు మితితో కలిపి 1,68 లక్షలు ఈరోజు వరకు అప్పులు స్టేట్ ఫైనాన్స్ వారికి విన్నవించుకొని మా మంత్రి గారికి విన్నవించుకొని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేయాలని ఆ రోజు మేము నిలబెట్టడం జరిగింది. మంత్రి గారితో సానుకూలంగా స్పందించి దీనిపై విచారణ చేపట్టి మాకు రుణం మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా సొసైటీ ఈ చేనేత సహకార సంఘం దుబాక అభివృద్ధి నూనె కోసం, ముడిసత్తు కోసం 50 లక్షల ఫండ్ కూడా ఇవ్వమని మేము నిర్ణయించుకున్నాము. మంత్రి గారు దాని మీద సానుకూలంగా స్పందించి తొందరలో ఏర్పాటు చేస్తామని అన్నారు. దానికి కూడా ఎంక్వైరీ పెట్టారు. ఎంక్వైరీ పెట్టి ఏడీ గారికి లెటర్ రాశారు. ఏడీ గారు కూడా స్పందించి ఈరోజు ఏడీ గారు కూడా మాట్లాడి పంపిస్తున్నామని చెప్పారు. మేము వినిపించుకునేది ఏంటి అంటే మంత్రి గారికి దండం పెట్టి